జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం 13వ అధ్యాయం 13వ శ్లోకం. సర్వత పణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వత్ర శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ ఆత్మస్వరూపం యొక్క కాళ్ళు అంతటనూ గలవు. అంటే చూడండి, కాళ్ళు అంతటనూ గలవట, చేతులు అన్ని చోట్ల ఉంటాయట, నేత్రములు సర్వత్రా గలవు, శిరములు ముఖములు చెవులు అంతట కలవు, అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ సర్వత్రా వ్యాపించి ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు కదా, పరమాత్మలోనే మనందరం వ్యాపించి ఉన్నామట. అంటే మనం వేరే చోట లేము, పరమాత్మలోనే ఉన్నాము. ఆయనలో నుంచే మనందరినీ సృజించాడట. ఇక ఈ రోజున సబ్జెక్టు, అందరూ ఆడవాళ్ళని అణగదొక్కుతున్నారు అని కొన్ని చోట్ల, భర్తల మీద భార్యలే పెత్తనం చేస్తున్నారు అని కొన్ని చోట్ల అంటున్నారు. కానీ వాళ్ళ మీద వీళ్ళు కాదు, వీళ్ళ మీద వాళ్ళు కాదు అని నా ఉద్దేశం. ఎద్దుల బండిని వెళ్ళాలంటే 2 ఎడ్లు ఒక దగ్గరే సమానంగా వెళ్తేనే ఆ బండి సజావుగా సాగుతుంది. ఒకవైపు ఒకటి లాగితే ఆ జీవన మనుగడకే అది చాలా కష్టం అవుతుంది. మనకి సనాతన సంప్రదాయంలో ఆడవాళ్ళని తొక్కేశారు అని ఎంతమందికో ఉంది. ఆడవాళ్ళకు కూడా ఉంది మమ్మల్ని అణగదొక్కారు అని, మగవాళ్ళు అణగదొక్కుతున్నారు అని కూడా ఉంది. కానీ సనాతన సంప్రదాయంలో ఆడవాళ్ళకి ఎక్కడ ఆయన తక్కువ పీట వేయలేదు, ప్రథమ పీటనే వేశారు. ఒకటి మనం చదువుకుంటూ ఉంటాం కదా, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. ఈ 4 ఒకే స్త్రీమూర్తిలో చూసుకుంటాడు పురుషుడు. అంటే దాని అర్థాలు తెలుసు కదా. మీరు దానికి వేరే విభిన్నమైన అర్థాలు విపరీత అర్థాలు కూడా కాదు, విపరీత అర్థాలు తీసుకుని మనని మనం కించపరుచుకుంటూ, మనకి అవకాశం వచ్చినప్పుడు మగజాతి మీద స్వారీ చేస్తూ ఉండొద్దు. దయచేసి మన స్త్రీమూర్తి గుణాన్ని మనం కాపాడుకుందాం. మనకి ఎవరికీ లేని ఓపిక, శ్రద్ధ మనకి ఇచ్చాడు, శక్తి కూడా ఇచ్చాడు. అంతర్లీనంగా మనకున్న శక్తి ముందర మగవాళ్ళది చాలా తక్కువ. మనం లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ వాళ్ళు లేకపోయినా మనం ఏమీ చేయలేము. అందుకని ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ సంసార నౌకని పయనింప చేసుకోండి. ఈ ఆడవాళ్ళు తక్కువ అని కొన్ని వీడియోలలో వాటికే ఎంతంత వస్తున్నాయంటే స్వైర విహారం చేస్తున్నారని వాళ్ళ బుద్ధులను బట్టి ఉంటుంది. ఒకసారి అత్తల చెయ్యి పై ఉండొచ్చు, ఒకసారి ఆడపడుచులది పైన ఉండొచ్చు, ఒకసారి కోడళ్ళది పైన ఉండొచ్చు, ఒకసారి మగవాళ్ళది పైన ఉండొచ్చు, ఒక్కోసారి మన పిల్లల కూడా మన మీద స్వైర చేస్తుండొచ్చు. కానీ మనం సమన్వయంతో మన ఇంటిని ఎలా కాపాడుకుంటామో మన బతుకు జీవన నౌకను కూడా అలానే కాపాడుకుందాం. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.